మీకోసం తెచ్చింది నెక్లెస్ మేళా ఫ్లాట్ 9.99 VA తో నవంబర్ 29 నుండి డిసెంబర్ 7 వరకు హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. వారితో మాట్లాడదాం. సో ఈ డిసెంబర్ నెలలో 12 రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో వారి ద్వారా తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. గురుగారు, డిసెంబర్ నెలలో ధనస్సు రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి గురుగారు? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. రాస్యాధిపతి సప్తమ స్థానంలో ఉండటం వల్ల, వక్రస్థితిలో ఉండటం వల్ల, అంటే చతుర్థాధిపతి రాస్యాధిపతి వక్రస్థానంలో ఉండటం ఫైనాన్షియల్ పరంగా ఆర్థిక పరంగా జాగ్రత్త ఉండాలి. ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలో అంత డబ్బులు ఖర్చు పెట్టాలి. ధనుస్సు రాశి వాళ్ళు రాస్యాధిపతి గురువు కాబట్టి ఖచ్చితంగా ఎన్ని బాణాలు వేసైనా సరే జీవితాన్ని నిలబెట్టుకోవాలని ఆశయ సిద్ధి గలవాళ్ళు ధనుస్సు రాశులు. ఖచ్చితంగా ధనుర్బాణం ఇలా వేసి ఖచ్చితంగా డెవలప్మెంట్ చెందాల్సిన రాశుల్లో ధనుస్సు రాశి మీన రాశి వాళ్ళు. ఖచ్చితంగా సాధించాలి, విజయం కంప్లీట్ చేయాలి లైఫ్లో. అంటే భగవంతుడిని తపస్సు చేసైనా సరే ఎక్కువ సంవత్సరాలు బతికైనా సరే డెవలప్మెంట్ చెందాలి అని ఆలోచన చేసేవాళ్ళు. అంటే జ్ఞానవంతులు అని అర్థం. జ్ఞానం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. ఇళ్లలో టీచర్లు, ఉపాధ్యాయులు, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అయితే సరే, విద్యతో సంబంధం లేదు. నేను ఇందాక చెప్పిన విషయాల్లో జ్ఞానం అనేది సపరేట్ జోన్. అది హైదరాబాద్, సికింద్రాబాద్ లాగా వెస్ట్ జోన్, సౌత్ జోన్ లాగా జోన్ వేరే. మేము గుంటూరులో ఉండగా బ్రాడీపేట అనేది వెస్ట్ జోన్ అంటారు, వెస్ట్ ఎమ్మెల్యే అని. మళ్ళీ ఈస్ట్ ఎమ్మెల్యే వేరు, సౌత్ నార్త్ వేరుగా ఉంటారు, సెంట్రల్ ఎమ్మెల్యేలు. ఇలాగనే జోన్ వేరు, చదువు వేరు, ప్రాపంచిక జ్ఞానం వేరు, జోన్ వేరు. అది రెండు, అంటే మైండ్లో రెండు ఉంటాయి వేవ్స్. ఒకటేమో చదువుకు వెళ్ళేది, ఒకటేమో దేశకాల పరిస్థితుల ప్రకారం వెళ్ళేది. రెండు వేవ్స్ ఇచ్చారు. ఇంకా డాక్టర్లు సరిగ్గా కనిపెట్టలేరేమో నాకు డౌటు. రెండు వేవ్స్ ఉంటాయి. అయితే ఈ ధనస్సు రాశి వాళ్ళకి గురువు వల్ల వక్రస్థితిలో ఉండటం వల్ల డబ్బులు ఖర్చు చేసే సూచనలు ఎక్కువ ఉంటాయి. డబ్బులు ఖర్చు కాకుండా పొదుపు పాటించమని చెబుతున్నాం. గురువుగారు నాయకంటి గారు ఖర్చు అవుతుందని చెప్తే గురువుగారు నెగిటివ్ చెప్పాడని ఆలోచన చేసేవాళ్ళు ఉంటారు, కింద కామెంట్ పెట్టేవాళ్ళు. నిజం చెప్పామంటే మీరు జాగ్రత్త పడండి. డబ్బులు చెప్పడానికి సాధన, ఉపయోగం. మీరు డబ్బులు ఖర్చు చేయొద్దండి, దేనికి ఖర్చు చేయాలి దాన్ని ఖర్చు చేయండి అని చెబుతున్నాం మేము. నువ్వు అంతా ఖర్చు చేసిన తర్వాత పిల్లల్ని హాస్పిటల్ తీసుకెళ్ళాలని డబ్బులు ఉండవు, బాధపడుతుంటారు. దేని ఖర్చు పెట్టాలి దాన్ని ఖర్చు పెట్టాలని అని చెబుతున్నాం. ఎవరైనా ఏ రాశి వారైనా ఖచ్చితంగా దాన్ని దేని ఖర్చు పెట్టాలి దాన్ని ఖర్చు పెట్టాలి. అదొకటి. తర్వాత ఆర్థిక పరంగా మొండి బాకీలు వసూలు కావు. ఎవరికైనా డబ్బులు డిసెంబర్ మాసంలో ఇస్తే తిరిగి వచ్చే సమస్య లేదు. గోడకేసిన సున్నం లాంటిది, ఇవ్వకపోవటం మంచిది. వక్రస్థితిలో శని చతుర్థ స్థానంలో ఉన్నాడు. తృతీయాధిపతి అయిన శని వక్రస్థితిలో ఉండటం వల్ల మీకు డబ్బులు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కానీ ఖర్చు పెట్టడం అనేది ఎక్కువ ఖర్చు పెట్టద్దని చెబుతున్నాం. ధనధాన్య వృద్ధి కలిగే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగపరంగా లాభాలు ఉంటాయి. శుక్రుడు వల్ల వివాహ ప్రయత్నాలు, రవి వల్ల ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతంగా ఉంటాయి. నూతన భాగస్వామ్య వ్యాపారం, భార్యాభర్తల యొక్క కలయిక, ప్రేమించిన వాళ్ళకి వివాహాలు అవకాశాలు ఉండటం, విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ విదేశాల్లో కూడా ఉద్యోగం రాని వాళ్ళు చాలామంది కూడా వ్యాపారం పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు, కానీ భర్త చాటును అనుసరించిన ఫలితాలు కాదు. ఎంత కృషి చేసినా ఆవగిందంత అదృష్టం ఉండాలంటారు. ఆ అదృష్టమే గోచారం. పదే పదే రిపీట్ చేస్తున్నాం. అవును గురువుగారు, అర్థం. అది అంటే గోచారం అనేది తెలుసుకోండి, ప్రజల అవగాహన పెంచుకోండి. కేవలం వెంకటేశ్వర స్వామి శివుడు యొక్క భజన చేయటం కాదు. ప్రపంచంలో దేవుడు భజన చేయటం తప్పు లేదు. ప్రవచనాలు వినండి, ప్రవచనాలను అర్థం చేసుకోండి. కేవలం ప్రవచనాలు కుడి చెవిలో విని వెడం చెవిలో వదిలేయండి. అంటే వినండి, ఆచరించొద్దండి. ఇలాంటి మార్గంలో ఉన్నారు ప్రజలు. వినాలి ప్రవచనాలు, విన్ని ఎక్కడ తప్పు ఉంది, ఎక్కడ మిస్టేక్ ఉంది, మనం చేసే తప్పు ఏంటి ఆలోచన చేసిన వాడే స్థితప్రజ్ఞుడు. కేవలం భగవద్గీత, రామాయణాలు, మహాభారతాలు చదవటం కాదు. ఇక్కడ చదివిన వల్ల తెలుసుకుంటారు. ధర్మరాజు ఏమవుతాడు, కృష్ణుడు ఏమవుతాడు, విషయ పరిజ్ఞానం తెలుసుకుంది. కానీ ప్రాపంచ జ్ఞానం ఎక్కడుంటుంది వీళ్ళలో? ప్రపంచ జ్ఞానం పెంచుకోవాలి మనిషి. పెంచుకుంటే ఏంటంటే మేము చెప్పే విషయాలని ఆలకించుతుంటే వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా ఆలోచన చేయాలి కదా. అలానే మిగతా గ్రహాల యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్టే కుజుడి యొక్క ప్రభావం వల్ల కోర్టు సమస్యలు రాకుండా, అన్నదమ్ముల మధ్యలో గొడవలు రాకుండా చూసుకోండి. అన్నదమ్ముల మధ్య సఖ్యతగా పెంచుకోండి.
అలానే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్ వీళ్ళకి. కేతు యొక్క బలం వల్ల తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి. అంటే జీవితాన్ని ప్రణాళికాబద్ధంగా రూపొందించుకొని ముందుకెళ్ళండి. బంగారు ఆభరణాలు, దుస్తులు, అలానే కార్లు ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సిడెంట్స్ జరగకుండా చూసుకోండి. గొడవలు, కోర్టు సమస్యలు, గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువగా మాట్లాడితే కూడా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. దీనికి కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్ళాలి. ఏమిటి ఆ పరిహారాలు గురువు గారు? వీళ్ళు తప్పకుండా చేయాల్సింది ఏమిటంటే విష్ణు సహస్రనామ పారాయణంతో పాటు నాగరాజును ఆరాధన చేయటం, సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన. మంగళవారం అంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ప్రదర్శనలు, పాలు పోయటం, సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం, శివుడికి అభిషేకం, పాలు పోయటం, ఇలాంటివన్నీ కూడా చెయ్యాలి. అయితే ఇందులో ఒక గమ్మత్తైన విషయం ఉంది. ఈ మధ్యకాలంలో శివుడు మీద, పరమేశ్వరుడి మీద పాలు, పెరుగు, పంచామృతం పోస్తున్నామని, సర్పాల మీద పంచామృతం పోస్తున్నామని ఒక ప్రవచనకర్తలు కొంతమంది చెబుతున్నారు. బయట అడుక్కునే వాళ్ళకు కూడా పాలు పోయండి అని చెబుతున్నారు. శివుడి మీద పోసేదానికంటే దాని మీద పోయండి అని కూడా చెప్తున్నారు ఈ మధ్యన. మానవుడు పోసినంత మాత్రాన మంచివాడు అవుతాడని ఏం కాదు. చేసిన వాళ్ళని కూడా తిట్టిన వాళ్ళు చాలామంది దేశంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. మనం సహాయం చేస్తే గుర్తుపెట్టుకుంటారా? రాజకీయ నాయకుడు ప్రతి వాడింటికి 10,000 ఇస్తే వాడికి ఓటేస్తాడా? అది చెప్పను. దానికి మంచి చేసినా వెయ్యరు. అదే గురువు. ఆ లక్ వాళ్ళ అదృష్టం. చేస్తే చేస్తా, లేకపోతే ఇస్తే ఇస్తా, లేకపోతే లేదు. వాడి వరసను బట్టి మారిపోతాడు మనిషి. ఒకవేళ అడుక్కునే వాడికి మనం సాయం చేసినందుకు కృతజ్ఞతాభావం ఎంతమంది ఉంటుంది? వాళ్ళలో కూడా తగ్గిపోయింది. అవును గురువు. వాళ్ళలో కూడా ఇళ్ళుండి అడుక్కున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. బ్రహ్మాండమైన ఇళ్ళు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చాలామంది ఏం చేస్తారంటే, ఒక అతను కారులో వెళ్తుంటాడు. ఎగ్జాంపుల్ చూడండి. కారులో వాడు అప్పో సప్పో చేసి కారులో తిరుగుతుంటాడు. ఒక ఆయన అడుక్కున్న ఆయన కర్ర పట్టుకొని వస్తుంటాడు. వాడికి ఇళ్ళు ఉంటాయి. ఈ జనాలు కొంతమంది ఏం చేస్తున్నారంటే, రాజకీయ నాయకులు, రకరకాల పెద్దవాళ్ళు ఉంటారు కదా రకరకాల కమ్యూనిటీలో, వాళ్ళందరూ చూడండి మా వాళ్ళందరూ ఇలా అయిపోయారండి, వాడికి ఇళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాడేమో హంగామా చేసుకుంటూ కారులో వెళ్తాడు అప్పు సప్పు చేసి. వీడే కర్ర పట్టుకొని ఇంకా తిరుగుతుంటాడు. మా ఇంటి దగ్గర కూడా ఉన్నారు. కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాడు, అదే స్కూటర్ మీద వెళ్తున్నాడు. నేనేమో లగ్జరీ కారులో వస్తున్నా. చూడు ఉదాహరణకి నేను అనుకో, వాడు కనపడ్డు, నేనేం కనపడుతున్నా. నాకే అప్పులు ఉన్నాయి, వాడికి అప్పు లేదు. ఈ వివేకం కూడా ఉండాలి. కొంతమంది లేనివాడైనా, కొంతమంది కారులో తిరిగేవాడైనా అప్పులున్నాయి, లగ్జరీగా తిరిగేవాడు కూడా అప్పులున్నాయి. లేనివాడు కర్ర పట్టుకునే రెడ్ లైట్స్ వెలుగుతుంటాయి కదా, అక్కడ పెన్నులు అమ్ముకునే వాడి దగ్గర కూడా ఇళ్ళు ఉన్నాయి కొంతమంది దగ్గర. అలానే అంచనా వేయలేం. అవి కూడా ఆలోచించాలి. ఈ మధ్యన ప్రవచనకర్తలు పాలు పోయండి, శివుడి మీద పాలు పోస్తే అవన్నీ కాలువలోకి వెళ్ళిపోతే కాలువలో పురుగులు అనేది ఉంటాయి. మానవుడు చేయటం కంటే జంతువులకు చేయటం మంచిది. ఇప్పుడు కాలువలో పోస్తామా, ఆ పాలు అక్కడ పోస్తాయా? పాలు శివుడి మీద పోయాక చీమలు వచ్చి తింటూ ఉంటాయి. చీమలు వస్తాయి, ఈగలు వస్తాయి, ఈగలు కొద్దిగా తీసుకుంటాయి, పురుగులు వస్తుంటాయి, పాలు తాగుతుంటాయి. కొన్ని తాగే జంతువులు ఉన్నాయిగా, మనకు తెలియదు కానీ కరెక్ట్గా. అవి తినటం వల్ల కూడా మంచిదేగా. అదే గురు. చక్కెర ఒకటి చోట పెడతామమ్మా, చీమలు వచ్చి తింటూ ఉంటాయి. ఆ చక్కెర ఒక ఆయనకి అడుక్కు ఆయనకి ఏమంటాడు ఒక ఆయన. ఈ చీమన్నా కొంత కనుకరిస్తుందే కానీ ఆ అడుక్కునేవాడు కూడా కనుకరిస్తాడో కనుకరించాడో తెలియదు. అది గమనించాలి. మనం ఒక మధ్యన ఒక ప్రవచనకర్త చెబుతుంటే. అలాంటి మానవుడికి చెడ్డవాడైనా మంచివాడైనా ఇస్తే కృతజ్ఞతాభావం ఎక్కడుంది చెప్పమని చూపించమని. ఆర్డర్ ఆఫ్ ద లిస్ట్, గో టు ద లిస్ట్ అంటాడు అగ్నిపర్వతంలో సూపర్ స్టార్ కృష్ణ. ఒక చోట ఆ అగ్గిపెట్టిందని. అలాగా ప్రతి వాళ్ళకి మంచిని కాదు, కానీ మానవుల కంటే మటుకు జంతువులకు సాయం చేయటం మంచిది. అలానే దాన ధర్మాలు చేయకూడదు అని అంటున్నారా? కాదు, దాన ధర్మం చేయొచ్చు. వాడు కూడా కృతజ్ఞతాభావం ఉండాలి కదా. ఎక్కడ ఉంటుంది కృతజ్ఞతాభావం? అంటే కుడి చేతితో దానం చేస్తే ఎడమ చేతి వాడి నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు కదా గురుగారు. ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఎక్స్పెక్ట్ చేయకూడదని కృతజ్ఞతాభావం ఉండాలి. వాడినే మోసం చేస్తే దానికి ఆన్సర్ చెప్పండి. ఎవరైనా చెప్పగలుగుతారా? వాడినే మోసం చేస్తే ఎంత చండాలంగా ఉంటుంది చెప్పండి. నువ్వు మర్చిపోవచ్చు, నువ్వు చేయటం అనేది మర్చిపోవాలి. మర్చిపోవడం నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. కానీ అవసరానికి అతను ఆదుకునేటట్టు కూడా ఉండాలండి. ఆదుకునేటట్టు కూడా ఉండాలిగా. అతను రోడ్డు మీద పడిపోతాడు, ఆదుకున్నాడు, ఆయన నాకెందుకులే పోనీ అంటే. ఇప్పుడు ఇంకో డబ్బు సంపాదించిన వాడు ఎవడున్నాడు? అందరూ సంపాదిస్తున్నారు. ఒకే ఒక్కడి సినిమాలో అర్జున్ చెప్తాడు, అర్జును రఘువరన్, ప్రతివాడింట్లో టీవీ ఉంది, ప్రతివాడింట్లో సెల్ ఉంది, ప్రతివాడింట్లో ఫ్రిడ్జ్ ఉంది, ప్రతివాడికి ఎక్కువ మంది సొంత ఇళ్ళు ఉన్నాయి. సిటీలో తప్పితే పల్లెటూరులో చాలా మందికి ఉన్నాయిగా. రైతులకు పొలాలు ఉన్న వాళ్ళేగా. సిటీలో కూడా అందరు సంపాదిస్తున్నారు. ఏ కూలి పనికి వెళ్ళినా కూడా 700 నలుగురు వెళ్తే 2500. తప్పకుండా. ఇదైతే ఆరోగ్య సమస్యలు, డబ్బులు ఖర్చు అవుతాయి మాత్రమే. వాళ్ళకి ఖర్చు కావటం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి వాళ్ళకి. అసలు దాన్ని ఖర్చు చేయకుండా. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, అసలు దాన్ని ఖర్చు చేయండి, మిగతా వాటికి పొదుపు చేసుకోండి అనేది ఇంపార్టెంట్. సరే గురుగారు, పరిహారాలు అయితే పాటిస్తూ ఉంటారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.